నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. తెలంగాణ జాగృతి పేరుతో రాజకీయాల్లోకి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన వ్యక్తి కల్వకుంట్ల కవిత గారు. ఇప్పుడు బీఆర్ఎస్లో నుంచి బయటకొచ్చిన తర్వాత అనే కన్నా బీఆర్ఎస్ నుండి గెంటివేయబడ్డారు అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లోని నాయకులపై కవిత గారు చాలా అలిగేషన్స్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1 ఎకరాకు కూడా నీళ్లు రాలేదని, ఇండస్ట్రియల్ భూములు దోచుకుంటున్నారని, అక్రమాలు చేస్తున్నారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఇలా చాలా అలిగేషన్స్ చేస్తున్నారు. కేటీఆర్ గారిపై, హరీష్ రావు గారిపై, కేసీఆర్ గారిపై, ఇలా బీఆర్ఎస్లోని చాలా మంది లీడర్స్పై అలిగేషన్స్ చేస్తున్నారు. నేను 1 రూపాయి కూడా అవినీతి చేయలేదు, నేను అసలు ప్రజల సొమ్ము తినలేదని చెప్తున్నారు కదా. మరి అన్ని తప్పులు జరుగుతున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా భాగస్వాములై ఉన్నారు కదా. ఆ తప్పులలో, ఆ అవినీతిలో, ఆ అక్రమాలలో మీరు కూడా వాటా పంచుకున్నట్లే కదా. మీరు ఆ రోజే ఈ పార్టీ ఇన్ని తప్పులు చేస్తుంది, వీళ్ళు ఇంత అన్యాయంగా, అక్రమంగా అవినీతి చేస్తున్నారని ప్రజల్లోకి చెప్పగలిగితే ఈరోజు ప్రజలు మీకు రాజకీయంగా అండగా నిలిచేవారు. అలా కాకుండా అధికారం కోల్పోయిన తర్వాత మీ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు మీరు చేస్తున్న అలిగేషన్స్ని ప్రజలు ఎలా విశ్వసిస్తారనుకున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? రాజకీయాల్లో మీరు ప్రజల బాగు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని ఎలా అనుకోవాలి? మీరేమంటారు కవిత గారి చేస్తున్న ఆరోపణలపై? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.